ఇస్తున్నామని చెబితే then all his promises has to be fulfilled. ఎలా ఆయన మనకి ఇచ్చిన వాగ్దానాలు మన జీవితంలో నెరవేరుతాయి? నేను ఆయన్ని నమ్ముతున్నానని నేను చెప్తే ఆయన వాగ్దానాలు నా లైఫ్లో నెరవేరాలి. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పింది? అర్థమైందా? నేను యేసు ప్రభుని నమ్ముతున్నానంటే యేసు ప్రభు యొక్క వాగ్దానాలు జీవితంలో నెరవేరాలి. కరెక్టా లేదా? The Bible says like this. ఈ రీతిగా సెలవిస్తుంది, promises of Abraham yes and amen in Christ Jesus. అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం యేసుక్రీస్తునందు అవును అన్నట్టుగానే ఉంది అని. కరెక్టా? రియల్లీ all the blessings of Abraham, అబ్రహాములో ఉన్న సమస్త విధమైన ఆశీర్వాదాలు in Christ it is yes and amen. యేసుక్రీస్తునందు అవి అవును అన్నట్టుగానే ఉన్నాయి. కరెక్టా? you are in Christ, అప్పుడు నీవు క్రీస్తులో ఉంటే, and if you say I believe Jesus, నువ్వు యేసయ్యని నేను విశ్వసిస్తున్నానని చెప్తావు. if you are saying that, that means the promise has to fulfill. నువ్వు అలా చెప్తున్నావంటే ఆ వాగ్దానాలన్నీ కూడా నీ జీవితంలో నెరవేర్చబడతాయి అని అర్థం. యేసు ప్రభు నేను నమ్ముతున్నానంటే ఖచ్చితంగా యేసు ప్రభు యొక్క వాగ్దానాలు, గట్టిగా చెప్పండి, పక్కలో ముఖం చూసుకోండి, నేను యేసునందు విశ్వాసం ఉంచుతున్నానంటే ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేరుతాయి. నెరవేరుతాయి కాదు, నెరవేరాలి. 100%. వాట్ ఆల్ ప్రామిసెస్ హి హస్ మేడ్ యు? ఏమేం ప్రామిస్ ఇచ్చినాడు ఆయన? ఆయన ఏమేమి వాగ్దానాలు చేస్తాడు? నేను కాపాడుతాను, నేను బాగు చేస్తాను, నేను భద్రపరుస్తాను. ఇవన్నీ వాగ్దానాలు ఇచ్చాడా లేదా? నువ్వు పోయేటప్పుడు, వచ్చేటప్పుడు, నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు కాపాడుతాను అన్నాడా లేదా? సో ఈ మేడ్ లాట్ ఆఫ్ ప్రామిసెస్. ఆయన చాలా వాగ్దానాలు ఇచ్చాడు. ఇఫ్ యు సే ఐ బిలీవ్ జీసస్, నువ్వు యేసయ్యా నిన్ను ఎందుకు విశ్వాసం ఉంచుతున్నానని చెబితే, దట్ మీన్స్ హి విల్ ఫుల్ఫిల్ హిస్ ప్రామిస్. దాని అర్థం ఏంటంటే ఆయన వాగ్దానాలన్నీ కూడా నీ జీవితంలో నెరవేరుస్తాడు, నెరవేరాలి. వాట్ డస్ బైబిల్ సే? బైబిల్ ఏం చెప్తా ఉంది? God gave his only son, దేవుడు తనకు ఒక్కడే ఉన్న కుమారుడైన క్రీస్తునిచ్చాడు, so that everyone can believe him, so that no one can be perished, no one can be destroyed. అంటే తండ్రి అయిన దేవుడు తన ఒకే కుమారుడిని మా కోసం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఆయన విశ్వసించి ఎవరు నాశనం కాకూడదని. సో ఇఫ్ యు బిలీవ్ హిమ్ యు విల్ నాట్ బి డిస్ట్రాయిడ్. మనము ఆయన యందు విశ్వాసం ఉంచితే మనము నశించము. నశించిపో. గట్టిగా చెప్పండి, యేసు ప్రభువుని నమ్మినాను, నేను ఏమి నశించము. Why? Because his promises has to be fulfilled. ఎందుకంటే ఆయన ఇచ్చిన వాగ్దానాలు మన జీవితంలో నెరవేరుతాయి. I came here to tell you this good news. I came here to tell you this good news. ఈ శుభవార్తను మీకు చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. God is remembering you to remember to fulfill his promise in your lives. మన జీవితాల్లో దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ మనం నెరవేరడానికి, గుర్తు చేయడానికి అన్నని ఇక్కడ దేవుడు పంపించాడు. Amen. ఆమేన్. God will fulfill his promise to you and to this church in this year. ఈ సంఘం విషయంలో, ఈ పరిచర్య విషయంలో, నీ విషయంలో దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ కూడా పూర్ణంగా నెరవేరుస్తాడు. ఆమేన్. ఈ సంవత్సరంలో అన్ని ప్రామిసెస్, ఏదైతే దేనికోసం ప్రార్థన చేసి, దేనికోసం ఉపవాసం చేసి ఈ సంవత్సరాలు కాసుకున్నారో, ఈ సంవత్సరాల్లో దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. Do you believe it? మీరు నమ్ముతున్నారా?
Do you believe? Say, I believe this, చెప్పండి. and I believe in your promise. ఇంగ్లీష్లో బాగా చెప్తారు. Joseph found grace in the sight of God and the sight of people also. యోసేపు దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లాడు. So he found grace here, he found grace there. అక్కడ పైన దేవుని దృష్టిలో కూడా కృపని పొందుకున్నాడు, మనుషుల దగ్గర కూడా కృప పొందుకున్నాడు. కానీ మనుషుల దగ్గర కృప పొందుకునే ముందు ఎంత కష్టపడాల్సి వచ్చింది? మనుషుల దగ్గర పొందుకునే కృప ఈజీగా దొరికిందా? చెప్పండి. అందరూ క్లైమాక్స్ చూస్తారు. ఈ బికేమ్ అ కింగ్, ఎవ్రీబడి ఈజ్ అండర్ హిమ్. బట్ ఆ కృప మనుషుల దగ్గర ఆ కృప పొందుకోవాలంటే ఆ కృప పొందుకునే వెనకాల ఎంత శ్రమ ఉంది. ఆర్ యు అండర్స్టాండింగ్? అర్థమవుతుందా మీకు? ఆర్ యు అండర్స్టాండింగ్? రియలీ? నిజమా? మీకు అవమానాన్ని మానంని అనుభవించడానికి అర్హత లేదు అన్నట్టు. అర్థమైందమ్మా? యోసేపు అవమానాన్ని భరించడానికి తీసుకున్నాడు కాబట్టి ఆయనకు దేవుడు ఘనతనిచ్చాడు. అర్హత మనకు రావాలంటే అవమానాన్ని కూడా మనం అనుభవించాలి, ఫేస్ చేయాలి. అవమానాన్ని ఎదుర్కోవాలి, మనం ఫేస్ చేయాలి, ఎదుర్కోవాలి. అవమానాన్ని ఎదుర్కొంటే మానం వస్తుంది, విలువ గౌరవం వస్తుంది, ఖ్యాతి వస్తుంది. నష్టాన్ని ఎదుర్కొంటే లాభం వస్తుంది. పేదరికాన్ని ఎదుర్కొంటే ఐశ్వర్యం వస్తుంది. ఆమేన్. అంటే దేంతో కాంప్రమైజ్ అవుతామో అది రాదు, ఎదుర్కొంటేనే వస్తుంది. అంటే దాంతో మనకు గొడవ జరగాల అంతే. Jesus resist the devil, stand in faith, resist the devil, he'll run. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీద నుంచి పారిపోతాడు. విశ్వాసంలో మీరేం చేయాలా? గట్టిగా నిలబడి సాతాన్ని ఎదిరించాలా. ఎదిరిస్తే ఏం చేస్తాడు? పారిపోతాడు. ఈ ఎదిరించే రావాలి మనకు. అయ్యో వీళ్ళు ఇట్లా చెప్పారు అనేసి ఏడ్చుకుంటా నాకు ఎవరు వద్దు, వీళ్ళు వద్దు, వాళ్ళు వద్దు అని ఒంటరిగా కూర్చునేది కాదు. వీళ్ళు వద్దంటే ఏంది? నా బతుకు నేను హాయిగా బతుకుతా, వీళ్ళ కోసం కాదు నా కోసం బతుకుతా అని ఎదిరించుకోవాలి. అన్ని దాన్ని యూ హావ్ టు ఫేస్ ఇట్. మనం ఎదిరించే వారిగా ఉండాలి, ఎదిరిస్తేనే పారిపోతాడు. ఆర్ యు అండర్స్టాండింగ్ వాట్ ఐ యామ్ సేయింగ్? అర్థమవుతుందా అని చెప్తున్న అంశం? వన్ ఆఫ్ ద ప్రామిస్ విత్ గాడ్ మేడ్, దేవుడు ఒక వాగ్దానం చేశాడు. డబుల్ పోర్షన్ ఆఫ్ ఆనర్ బికాస్ ఆఫ్ యువర్ షేమ్. నీ అవమానంకు ప్రతిగా రెండంతలుగా ఘనత ఇస్తానని చెప్పాడు. అది ఒక ప్రామిసే కదా, వాగ్దానమే కదా అది. ఎవరికి అది ప్రామిస్? అవమానాన్ని ఎదుర్కొంటూ ఉండే వాళ్ళకి, పారిపోతుండే వాళ్ళు కాదు. ఘనత కావాలంటే అవమానాన్ని ఎదుర్కోవాలి. అవమానాన్ని ఎదుర్కోకుండా ఘనత రాదు. డోంట్ బి ఎ కవర్డ్. కవర్డ్ అంటే భయపడతారు, కప్పుకోవద్దు, భయపడి పారిపోతారు. చూడండి వాళ్ళు ఏమంటారు? తిరిగి యూ డోంట్ బి ఎ కవర్డ్. పిరికివాడగా ఉండొద్దు. ఫేస్ ఇట్. ఎదుర్కోవాలి, మనం ఫేస్ ఇట్, ఎదుర్కోవాలి. సెకండ్ రిఫరెన్స్ ఫేస్ ఇట్. ఈ పక్కలకు ఒక సెకండ్ చెప్పండి. సమస్యను చూసి పారిపోకు, అవమానాన్ని చూసి పారిపోకు, అపవాదం చూసి పారిపోకు. మరి ఏం చేయాలి చెప్పండి? నైబర్ ని చూసి ఎదుర్కోవాలి. చెప్పండి. నైబర్ మమ్మల్ని చూసి కాదు, మీ పక్కలను చూసి చెప్పండి. మీరు మాకు ప్రసంగం చేయకండి, మీ పక్కలకి. యు హావ్ టు ఫేస్. మనం ఎదుర్కోవాలి, ఫేస్ ఇట్. ఎదిరించాలి. గాడ్ ఈస్ విత్ యు. దేవుడు మనతో ఉన్నాడు.
when you face it, God will give you victory. God will give you victory. Say it loudly with me. God will give me victory this year. ఈ సంవత్సరంలో దేవుడు నాకు విజయాన్ని ఇస్తాడని చెప్పండి. ఒకసారి ముఖం చూసుకోండి, పక్కలో ఉండే వాళ్ళు ముఖం చూసుకొని చెయ్యండి నేను చెప్పినట్టు చెప్పండి. ఏడ్చింది చాలు, ఎదుర్కో ఇప్పుడు అని. ఇంతకాలం ఏడ్చింది చాలు, ఏడ్చి దాక్కుపోయింది చాలు, ఏడ్చి దూరం పోయింది చాలు, ఏడ్చి ఒంటరిగా ఉండింది చాలు, ఇప్పుడన్నా ఎదుర్కొని జయం పొందుకొని చెప్పండి గట్టిగా. జయం పొందుకో కాదు, అంతకుముందు చాలా ఏడుపు మానండి, ఎదిరించడం ప్రారంభించండి, అప్పుడే జయం మనకి. Will you face your problems today? Really? What did Jesus say? యేసు ఏం చెప్పాడు? I will be with you till the very end of this age. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటానని చెప్పాడు యేసయ్య. When he is with you, యేసు మనతో ఉంటే పిరికివాలుగా ఉండడం ఎందుకు? ఏడుపు వస్తే ఏడుపు తుడిచేదానికి ఆయన ఉన్నాడు పక్కలో, కింద పడితే చెయ్యి పట్టుకొని లేపేదానికి ఉన్నాడు పక్కలో. ఆమేన్. బరువు మోసుకుంటే బరువు దించేదానికి ఉన్నాడు పక్కలో. నొప్పి బాధ అయితే ఓదార్చడానికి ఉన్నాడు పక్కలో. ఇంకెందుకు బాధపడాలి? దేని గురించి బాధ? ఇంకా అర్థం అవుతుందా నేను చెప్తున్నది మీకు? అవుతుందని చెప్పినా. Then what are you afraid of? Why are you worried? Face it. ఎందుకు మీరు చింతిస్తున్నారు? దాన్ని ఎదిరించండి. కింద పడితే ఎట్లా, ఏడిస్తే ఎట్లా, బాధ అయితే ఎట్లా, అవమానం అయితే, అన్ని దానికి చూసుకుని. అవమానం వస్తే డబుల్ మానం వచ్చేదానికి, ఘనత తీసుకుని వచ్చేదానికి ఉన్నాడు నాకు. ఎవరన్నా మనని ఏడిపిస్తే ఎలాగా తుడిచేదానికి ఉన్నాను. ఉన్న అన్ని దానికి సొల్యూషన్ గా దేవుడు మనలో ఉన్నాడు, మన తోడు ఉన్నాడు. ఎందుకు బాధపడాలి మనము? అంతేనా మీరు దేవుడు నమ్ముతుండేది? అంతేనా? ఇంతేనా? దీనికన్నా ఎక్కువ నమ్మరా దేవుడిని? డబ్బులు వస్తేనే దేవుడిని నమ్ముతారా? ఎవరు నమ్ముకుంటా మాట్లాడితే మాత్రమే నమ్ముతారా? ఏడ్చుకుంటా ఏడిపిస్తే నమ్మరా దేవుడిని? అందరూ మీకు గౌరవం ఇస్తేనే దేవుడిని నమ్ముతారా? ఇవ్వకపోతే నమ్మరా? I want to tell you something. నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. 2025లో, ప్రీవియస్ ఇయర్ 2025, గతించిన 2025వ సంవత్సరంలో what all defeated you, మీరు ఏ విషయంలో అయితే అపజయాన్ని ఎదుర్కొన్నారు, face it, God will give you victory in this year. అదే విషయంలో ఈ సంవత్సరంలో దేవుడు మీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. Face it, God will give you victory. మీరు ఎదిరించండి, నిలబడండి, దేవుడు మీకు విజయాన్ని తప్పకుండా ఈ సంవత్సరం ఇస్తాడు. That's the promise for you. మీ కొరకైన దేవుని వాగ్దానం ఇది. That's the prophecy for you. మీ కొరకైనటువంటి ఒక ప్రవచనం ఇది, ప్రవక్తగా చెప్తున్నాడు అన్న. What all defeated you, ఏ విషయాల్లో అయితే మీరు ఓడిపోయారు, face it once again. మరలా ఒకసారి ప్రయత్నించండి, ఎదిరించండి. God will give you victory. దేవుడు తప్పకుండా విజయాన్ని మీకు ఇస్తాడు. What does Bible say? బైబిల్ ఏం చెప్తుంది? Battle belongs to the Lord. Battle belongs to the God. మీరే బాగా ట్రాన్స్లేషన్ చేస్తున్నారు. ఆలకిస్తూ బాగుంటున్నాయి. So battle belongs to the Lord. యుద్ధం యెహోవాదే, Victory, విజయం ఉన్నది, విజయం నాది. ఆయన యుద్ధం చేయాలంటే నువ్వు దాన్ని ఎదిరించాలా? ఎదిరించే మైండ్ సెట్ నీకు ఉండాలి కదా. నీకే ఎదిరించేది ఆ మైండ్ సెట్ లేకపోతే ఆయన ఎందుకు యుద్ధం చేస్తాడు నీకోసం? మీరు ఎదిరించే ప్రతి ఒక్క దాని మీద దేవుడు యుద్ధం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎదిరించే ప్రతి ఒక్క దాని మీదకు దేవుడు యుద్ధం చేస్తాడు. కాంప్రమైజ్ అయితే యుద్ధం చేయడు. నీ అనారోగ్యాన్ని ఎదిరిస్తావా? దేవుడు యుద్ధం చేసి ఆరోగ్యం తీసుకొని వస్తాడు. ఆమేన్. మీరు అవమానాన్ని ఎదిరిస్తారా? యుద్ధం చేసి
మీ లైఫ్ లో మానం దేవుడు తీసుకొని వస్తాడు. నష్టాన్ని ఎదిరిస్తారా, దాని మీద యుద్ధం చేసి మీకు లాభం దేవుడు తీసుకొని వస్తాడు. మీ దరిద్రాన్ని ఎదిరిస్తారా, దాని మీద యుద్ధం చేసి దేవుడు మీకు ఐశ్వర్యం తీసుకొని వస్తాడు. మీ శత్రువుల్ని మీరు ఎదిరిస్తారా, మీ శత్రువులు విరోధంగా దేవుడు యుద్ధం చేసి వాళ్ళని అంతా మీకు మిత్రులుగా దేవుడు మారుస్తాడు. అంటే దేని మీద మీరు దేన్ని ఎదిరిస్తారో దాన్ని దేవుడు ఫైట్ చేస్తాడు. అంతే, సింపుల్, వెరీ సింపుల్. మనం ఎదిరించకపోతే దేవుడు యుద్ధం చేయడు. దేవుడు యుద్ధం చేయాలంటే మనం ఎదిరించే మనసు కలిగి ఉండాలి. పక్కలో చేతులు పట్టుకొని గట్టిగా చెప్పండి, ముఖం చూసుకొని, మీరు ఎదిరించేదాన్ని దేవుడు ఫైట్ చేస్తాడు. దేన్ని ఎదిరిస్తారో దాన్నే దేవుడు ఫైట్ చేస్తాడు. దేన్ని ఎదిరిస్తారో దాన్నే దేవుడు ఫైట్ చేస్తాడు. Do you believe it? నమ్ముతున్నారా? What will you resist this year? దేన్ని ఎదిరిస్తారు ఈ సంవత్సరంలో మీరు? చెప్పండి, ఇంకోటి కన్ఫెస్ చేయండి. నోరు విప్పి చెప్పండి. మీరు దేన్నైతే ఎదిరించాలనుకుంటున్నారో దాన్ని నోరు విప్పి చెప్పండి అంటున్నాడు అన్న. లోపల లోపల అనుకుంటారు, బయట గట్టిగా గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏముందా మా సమస్యలు? అట్లా చెప్పాలి. చెప్పండి, ఇంకా మీకు ఎవరిది వాళ్ళు చెప్పండి. మీకు అనారోగ్యం ఉంటే యేసు నామంలో ఈ అనారోగ్యాన్ని ఈ సంవత్సరంలో ఎదిరిస్తున్నాను. దేవుడా, ఈ సమస్య మీద నాకు విజయం. ఫైట్ చేస్తాడు దేవుడు. మీరే ఇట్స్ ఆల్ అబౌట్ వాట్ యు బిలీవ్. ఇదంతా దేని మీద ఆధారపడతావు అంటే నువ్వు దేనినైతే నమ్ముతున్నావో దాని మీద ఆధారపడతావు. యేసు ప్రభు దగ్గర అందరు వచ్చారు, లైక్ సిక్ పీపుల్, డిమన్ పొసెస్డ్ పీపుల్, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు, దయ్యాలతో ఉన్న వాళ్ళు, పీపుల్, బ్లైండ్ పీపుల్, చెవిటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, వాళ్ళంతా చూసి యేసు ప్రభు ఏమన్నాడు? నీ విశ్వాసమే నేను బాగు చేసింది. అంటే నువ్వు దేని నమ్ముతున్నావో అది జరుగుతుంది. అంతే కదా, నీ విశ్వాసమే నీకు బాగు చేసింది అన్నాడు. ఇప్పుడు మీ విశ్వాసం ఏంది? మీరు ఎదిరించాలి, దేవుడు యుద్ధం చేస్తాడు, విజయం అది చెప్పండి. కన్ఫెస్ చేయండి, కన్ఫెస్ చేస్తూ ఉండండి నోట్లోకి. నేను ఎదిరిస్తాను, దేవుడు యుద్ధం చేస్తాడు, నేను విజయం పొందుకుంటాను. ఇంకొకసారి చెప్పండి. ఇంకొకసారి చెప్పండి, ఇంకొకసారి చెప్పండి, గట్టి గట్టిగా. నిద్రపోయేట చెప్పకండి, యుద్ధం చేసేట చెప్పండి. చేయి పైకి ఎత్తండి, ఒక చేయి పైకి ఎత్తండి, పై రైట్ హ్యాండ్ పైకి లేపండి, చెప్పండి. యేసు నామములో నేను ఎదిరిస్తాను, దేవుడు యుద్ధం చేస్తాడు, నేను యుద్ధం చేస్తాను, విజయము నాదే. ఇంకొకసారి కాన్ఫిడెంట్ గా, ఇంకొకసారి యేసు నామములో. దేవుడు మన తోడు ఉన్నప్పుడు మన పెరుగుల్లాగా బతుకుంటాం, ధైర్యంగా బతుకుంటాం. What does Bible say? Bible says like this. బైబిల్ ఇది సెలవిస్తుంది. Righteous will be like a bold as a lion. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. అలాగా పిల్లిలాగా. పక్కలో ముఖం చూసుకొని చెప్పండి, ఇంతవరకు దాక్కోయింది చాలు. మీ సమస్యలు చూసి దాక్కోయింది చాలు. మనమంతా ఎవరు? సింహాలమా, పిల్లులమా? సో హూ ఇస్ ద రైచియస్? రైచియస్ విల్ బి బోల్డ్ యాస్ ఎ లయన్. ఎవరు నీతిమంతులు? బైబిల్ అంటుంది నీతిమంతుడు సింహం లాగా ధైర్యంగా ఉంటాడంట. నా నీతిమంతుడే బ్రదర్, అయితే నాకు ధైర్యం లేదు, కానీ నాకు డౌట్ ఉంది ఏమో. పిల్లిని ధైర్యం లేని వాడు నీతిమంతుడుగా ఉండేదానికి ఛాన్సే లేదు. The character, the nature of a righteous man is being bold, not being afraid. నీతిమంతుడైన వాడి యొక్క లక్షణం ఏంటంటే పిరికివాడిగా ఉండడు, ధైర్యం కలిగిన వాడిగా ఉంటాడు. ఆమేన్. మనం ఎలా ఉండాలా? సింహం వలె ధైర్యంగా ఉండాలా. దొరికిన దాన్ని ఎదిరిస్తా ఉండాలా, జయం పొందుకుంటా ఉండాలా. ఇంటికి పోయి రెస్ట్ తీసుకోవాలి రిలాక్స్ గా. సింహం ఏం చేస్తుంది?
తింటది హాయిగా రెస్ట్ ఆలోచిస్తుంది ఏది గురించి అది ఏమైనా ఆలోచించేది తలకాయ ఎక్కడ ఎక్కడ ఆలోచించేదే లేదు అసలు. ఆ పాడి హాయిగా రిలాక్స్ చేస్తుంది. పిల్లినే దొరికిన వాళ్ళంతా గోకుతూ ఉంటుంది ఏమన్నా అయిపోయి ఏమన్నా అయిపోయి. We are the righteous people. We believe in Jesus. మనమే నీతివంతులం. యేసు ప్రభు నమ్మే వాళ్ళం. మనం ధైర్యంగా ఉండాలి. Because Bible says, బైబిల్ చెప్తుంది, God has not given us the spirit of fear. దేవుడు మనకు పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు. He has given us ఏ ఆత్మనిచ్చాడు? నిజంగానా? శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ. నిజంగానా? మీ శక్తి ఆత్మ ఉందా? శక్తి ఆత్మ ఉంటే ఏం చేయాలి? ఎదిరించాలా లేదా? మళ్ళీ ఎందుకు ఏడ్చుకుంటా కూర్చుంటారు? నా బతికింతే, నా లైఫ్ ఇంతే, ఇంకా అంతే, ఇంకా ఈడ ఇట్లా పోదు, అట్లా పోదు, ఇట్లా జరగదు, అట్లా జరగదు. ఎందుకు అట్లా? నో, వద్దు. శక్తి ఆత్మ ఉంటే, బోల్డ్ ఆత్మ ఉంటే, కరేజ్ ధైర్యం ఉండే ఆత్మ ఉంటే మనం ఏం చేయాలి? ఫేస్ చేయాలి, ఎదిరించాలి మనం. ఎందుకంటే పిరికితనం గల ఆత్మ మనకు. పిరికితనం అనేది మా కాందాన్లో లేదు. We belong to a generation of God. Generation of God. దేవుని వంశం, దేవుని వంశానికి వారసులం, దానికి చెందిన వాళ్ళం మనం. మన కాందాన్లో ఏం లేదు చెప్పండి? పిరికితనం లేదు. పిరికితనం లేదు మనం. ఎలా ఉండాలి మనం? పక్కలో ముఖం చూసుకోండి, చూడండి. ధైర్యంగా ఉన్నావా? సింహం వలె ఉండాలని చెప్పండి. పిల్లిలా కాదు అని చెప్పండి. పిల్లిలా ఉండాలి, సింహంలా. కన్ఫెస్. నువ్వు సింహం వలె ధైర్యంగా ఉండు, ఎదిరించు, దేవుడు విజయం ఇస్తాడు. పక్కలో ఉండే వాళ్ళు చెప్పండి, సింహం వలె ధైర్యంగా ఉండు, నీ సమస్యని ఎదిరించు, దేవుడు విజయం ఇస్తాడు. మన ప్రాబ్లం ఏం తెలుసా? ఎవరిని వచ్చి నాకు సమస్య ఉంది ఇట్టుందంటే, అవునా, వీళ్ళ మాట వింటే ఇంకా వాళ్ళకుండే సమస్యలు ఇంకా డబుల్ అయిపోతుంది. ఏదో కొంచెం ఊపిరి తీసుకొని ఏదో ఎదిరిస్తామనే ఉండే ఆ ఓపు, దాని నిరీక్షణ కూడా ఏమైపోతుంది? వెళ్ళిపోతుంది. ఎవరన్నా మీ దగ్గరకు సమస్యలు చెప్పుకుంటూ వస్తే మీరు వాళ్ళకి పిల్లిలాగా ఆన్సరిస్తారా? సింహంలాగా ఆన్సరిస్తారా? సింహం ఎలా ఆన్సరిస్తుంది? అవునా, నాకు అదే, వాళ్ళకు అదే, నీకు అదే. సింహం ఇలా ఆన్సరిస్తుందా? ఎవరైనా మీ దగ్గర సమస్యలు చెప్పుకుంటే మీరు ఎలా జవాబు ఇవ్వాలి? సింహం లాగా జవాబు ఇవ్వాలి. మేమంతా ఎవరు పిల్లలం? దేవుని పిల్లలం, యూదా గోత్రపు సింహపు పిల్లలం. వాళ్ళకి మీరు చెప్పే మాటల్లో సగం విజయం వాళ్ళు రావాలి వాళ్ళకి. ఆమేన్. హల్లెలూయా. మీ మాటల్లో వాళ్ళకి ధైర్యం రావాలి, ఆ ధైర్యంలో వాళ్ళు ఎదిరించుకోవాలి, ఆ ఎదురులో వాళ్ళకి విజయం దొరకాలి. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది విజయంలో నడిపిస్తారు ఈ రోజు నుంచి? ఎంతమందిని విజయంలో నడిపిస్తారు? ఎంతమందిని విజయంలో నడిపిస్తారు? మీ మాటల్లో ఈ రోజు నుంచి ధైర్యం కనిపించాలి. హల్లెలూయా. మీ మాటల్లో ఇంకో ఈ రోజు నుంచి ఏం కనిపించాలి? ధైర్యం. ఎందుకు? దేవుని పిల్లలం. దేవుని పిల్లల ఉండే మనము సింహము వలె ఎలా ఉన్నాము? ధైర్యంగా ఉన్నాము. బోల్డ్నెస్ ఈజ్ మై పోషన్. ధైర్యం అనేది నా పాలు, నా ఆస్తి. ఏమున్నా లేకపోయినా నాకేముండాలి? ధైర్యం ఉండాలి. ధైర్యం ఉండాలి. వీ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ బోల్డ్నెస్. ధైర్యము కలిగించే ఆత్మ, ధైర్యం ఉండే ఆత్మని మనం ఏం చేసినాము? పొంది ఉన్నాము. మనకు ధైర్యం అనేది మా బ్లడ్ లో రన్ అవుతానే ఉంటుంది. హల్లెలూయా. సో యూ షుడ్ బి బోల్డ్ అండ్ బిలీవ్ జీసస్. మీరు ధైర్యంగా ఉండండి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. సో
So what all defeated you, you will defeat it from now on. ఇప్పటిదాకా మిమ్మల్ని ఏవైతే ఓడించావో ఇక మీదట మీరు వాటిని ఓడించేవారిగా మారాలి. ఆమేన్. ఏదైతే మిమ్మల్ని ఓడించిందో మీరు, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఓడిస్తా కదా, ఎదిరించాను. ఎదిరించు. What God did to David? దావీదు దేవుడు ఏం చేశాడు? నా శత్రువులు ఉన్నారు, చుట్టూ శత్రువులు ఉన్నారు ఏడ్చినాడు. శత్రువునే కదా నేను జయించాలా? ఇదిగో శత్రువుల ముందరే మీకేం చేస్తా, వాళ్ళ సెంటర్లోనే టేబుల్ వేసి పెడతా, భోజనం పెడతా. మేమైతే ఏం చేస్తాం? దేవుడా భోజనం చేస్తాం. ప్రాబ్లము వాళ్ళ మధ్యలోనే, భోజనము వాళ్ళ మధ్యలోనే. అంటే ఎట్లా? ప్రాబ్లం వాళ్ళ మధ్యలో అయింది కదా, భోజనం కొంచెం దూరం దోసు కదా, ఆపగివ్వచ్చు కదా. అట్లా కాదు, ఎక్కడ పడ్డావో అక్కడే దేవుడు లేపుతాడు. ఆమె ఎంతమంది నమ్ముతున్నారు? నీ రిలేటివ్ మధ్యలో నీ కింద పడి అంటే అక్కడే దేవుడు టేబుల్ వేస్తాడు. ధైర్యంగా నువ్వు కూర్చొనే మైండ్ సెట్ నీకు రావాలి. వాళ్ళ ముందర ఓడిపోయాను కదా, ఓడిపోయినా మళ్ళీ వాళ్ళ ముందర ఎట్లా కూర్చునేది, వాళ్ళ ముందర ఎట్లా నేను తలెచ్చుకున్నట్టు నడిచేది, అట్లా ఆలోచించకూడదు అసలు. వాళ్ళు నీకు అవమానం చేశారా, కింద పడేశారా, వాళ్ళ ముందరే దేవుడిని తల ఎత్తుకొని నడిచేట్లు చేస్తాడు. కానీ తల ఎత్తుకొని నడిచే మైండ్ సెట్ నీకు రావాలి కదా. ఫస్ట్ ఎదిరించే మనసు కలిగి ఉండాలి. అది ఎదిరించే మనసు ఉంటేనే తల ఎత్తుకొని నడిచే మనసు మనకు వస్తుంది. సో ఎక్కడైతే కింద పడ్డామో అక్కడ దేవుడు మళ్ళా తిరగ లేపుతాడు. ఆమేన్. కానీ అక్కడ లేపిండే చోట మన తల ఎత్తుకుని నడిచే మనసు మనకు ఉండాలి. ఆమేన్. సో ఎక్కడైతే మీకు అవమానం జరిగిందో, ఎక్కడైతే కింద పడ్డారో, ఎక్కడైతే నష్టం పొందారో అక్కడ తల ఎత్తుకొని నడిచేదానికి మీరు సిద్ధంగా ఉన్నారా? నిజంగా సిద్ధంగా ఉన్నారా? ధైర్యంగా వాళ్ళ ముందర తల ఎత్తుకొని నడిచేదానికి మీకు మనసు ఉందా? ఎదిరించండి, దేవుడు మీకోసం యుద్ధం చేస్తాడు ఈ సంవత్సరంలో. హల్లెలూయా. ఎదిరించండి, దేవుడు మీకోసం యుద్ధం చేస్తాడు, విజయం తీసుకొని వస్తాడు. ఆ విజయంలో మీరు తల ఎత్తుకొని నడిచేట్లు దేవుడు మీకు దీవిస్తాడు. హల్లెలూయా. Let us stand in the place where we are. Let us surrender ourselves. అందరం ఉన్న పాటన లేచి నిలబడదాం, మనల్ని మనం సమర్పించుకుందాం. Let us surrender ourselves to the word of God. దేవుడి వాక్యానికి మనల్ని మనం అప్పగించుకుందాం. Thank you. We can't be covered anymore. మనం పిరికోలుగా ఉండకూడదు. ఇప్పటి నుంచి ధైర్యంగా ఉండాలి. పిరికోలుగా ఉండేది ఒక పాపం. మనం దేవుడికి చేస్తా ఉండే అన్యాయం, ఒక బిట్రేయల్. అది పిరికితనం అనేది దేవుని దృష్టిలో ఒక పాపమైంది. అది దేవుడికి చేసే ఒక అన్యాయం. అది దేవుడికి మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం పిరికి వారిగా ఉండే. దేవుడిని నమ్ముతున్నాను అంటాము కానీ పిరికోలుగా బతుకుతున్నాము. అది సరి అయిన బతుకు కాదు. దేవుడిని నమ్మే ప్రతి ఒక్క విశ్వాసి ధైర్యంగా, సింహము వలె ధైర్యంగా బతకాలి. ఆమేన్. ప్రతి ఒక్క సమస్యని ఎదిరించే మైండ్ సెట్ ఉండే విశ్వాసిగా మారాలి. హల్లెలూయా. Yes. From today let your mindset change. ఈ రోజు నుంచి నీ మనసు మారాలి, నీ ఆలోచన విధానం మారాలి. ఈ రోజు నుంచి మీ మనస్సు, మీ ఆలోచన విధానం మారాలి. ఆమేన్. Open your mouth. మీ నోరు తెరవండి. Open your heart. మీ హృదయం And తెరిచి say, Lord, I want to change my life. అయ్యా నా జీవితాన్ని నేను మార్చు. దాని పిరికోడ్లాగా ఇప్పటి నుంచి పరిగెత్తను, నిలబడి ఎదిరిస్తాను. ఆమేన్. విశ్వాసంలో నిలబడి ఎదిరిస్తాను. ఆమేన్. పిరికోడ్లాగా పరిగెత్తను ప్రభువా. పిరికోడ్లాగా పరిగెత్తను ప్రభువా. ఆరాధన ఆరాధన. మేము మాది అనే లేఖనాల వెలుగులో మీరు మాకు బోధించేందుకై స్తోత్రం. గత సంవత్సర కాలం వరకు